సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఎంత విలువైన వెండి నాణెం విడుదల చేయాలని నిర్ణయించింది. రూపాయి 75. కె. సరస్వతి అమ్మ అవార్డు ఎవరికి లభించింది? పి. గీత. మహిళా ఉద్యోగులకు ఋతుక్రమ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించినది సుప్రీంకోర్టు. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 10వ సమావేశం ఎక్కడ జరిగింది? రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్. మొండి బ్యాక్టీరియాను గుర్తించే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసినది కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు. జార్ఖండ్ హైకోర్టు 15వ చీఫ్ జస్టిస్గా ఎవరిని నియమించారు? డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమితులైనది సుదర్శన్ రెడ్డి. జాంబియాలో లిథియం నిల్వల అన్వేషణ కోసం ఏ భారత సంస్థ లైసెన్స్ పొందింది? నవ లిమిటెడ్కు చెందిన మాంబా కాలరీస్ లిమిటెడ్. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నది లియాండర్ పేస్. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి సలహాదారుగా కేంద్రం ఎవరిని నియమించారు? సౌమ్య స్వామినాథన్. ఇటలీలోని ఎట్నా, స్ట్రోంబొలి అగ్నిపర్వతాల వల్ల ఇటీవల మూసివేసిన ఎయిర్పోర్టు కాటనియా. పేగులోని సూక్ష్మజీవులను ఆటిజంకు సంబంధం ఉందని ఇటీవల నిర్ధారించింది చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ సైంటిస్టులు. సెంటినల్ న్యూక్లియర్ క్షిపణిని అభివృద్ధి చేసినది అమెరికా. బిమ్స్టెక్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్ ఎవరు? డాక్టర్ పూనం గుప్తా. న్యూస్ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనది ఇండియా టీవీ ఎడిటర్ రజత్ శర్మ. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి ప్రధాన స్పాన్సర్గా ఎంపికైంది అదానీ గ్రూప్. సుప్రీంకోర్టు జడ్జిగా మణిపూర్కి చెందిన ఏ న్యాయమూర్తిని కొలీజియం సిఫార్సు చేసింది? జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్. అంతర్జాతీయ క్రికెట్లో 50,000 బంతులు వేసిన పేస్ బౌలర్ అండర్సన్. సహజీవనం చేసే వ్యక్తిపై 498A కేసు పెట్టడం కుదరదని చెప్పినది కేరళ హైకోర్టు.